ఇంకొకటి ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినందువల్ల ఇప్పుడు జనసేనకు కానివ్వండి, టీడీపీకి కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, ఇంకోటి కానీ వచ్చే నష్టం ఏమీ లేదు సార్. ఎందుకంటే ఉన్నటువంటి నేరస్తుల్లోని సీనియర్ మోస్ట్ ఎక్కువ కేసులో ఉన్నటువంటి నేరస్తుడు ఇంకా వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఏం చేయగలుగున్నాడు సార్? అసలు ఏం బయట పెట్టగలుగుంటాడు? ఏం చేస్తాడు? ముందు ఆయన కేసులు బయటపడకుండా ఆయన కేసుల నుంచి బయటపడేలాగా చూసుకోమని చెప్పడం, వీళ్ళనేది ఇరికించి ఫోన్లు ట్యాప్ చేయించి ఏదో అద్భుతాలు సృష్టిద్దాం అనుకునే దానికన్నా కూడా ఫస్ట్ ఆయన కేసుల నుంచి బయటపడి ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను సరైన పాలన చేస్తాను అనేటువంటి నమ్మకాన్ని కలిగించుకోగలిగితే మేబీ కనీసం ఈసారి ప్రతిపక్షంలో కన్నా వస్తాడేమో. ప్రతిపక్షంలో కన్నా వస్తారేమోనా ఏంటి 29దా? అవును సార్ 29. మరి 29లో కనీసం ప్రతిపక్ష హోదాను సాధించుకోగలగాలి కదా ఆయన. ఇప్పుడు అసలు ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. అసలు మరి పరామర్శ పేరుతోటి పెద్ద 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 సభలు జనాన్ని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పరామర్శకి వెళ్ళిపోయి హడావిడి చేసేసి పరామర్శ పక్కన పెట్టేసి మొత్తం అంతా క్రైమ్ కింద క్రియేట్ చేసి వచ్చేస్తున్నాడు సిచ్యువేషన్ అంతా